హలో ఎవ్రీవన్. ఏపీలో మరో 2 జిల్లాలలో జాబ్ మేళా వివరాలు ప్రకటించబడ్డాయి. 10వ తరగతి నుంచి మీకు పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు పీజీ, డిప్లొమా, ఐటీఐ, డీఫార్మసీ, ఎంఫార్మసీ సో ఎలాంటి అర్హత ఉన్నా సరే అందరూ డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది. సో కాబట్టి ఎలాంటి అర్హత ఉన్నా సరే ఈ జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగాలు చేసే అవకాశాన్ని మీరైతే పొందవచ్చును. కాబట్టి ఈ జాబ్ మేళాకు సంబంధించి ఎక్కడ జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నారు? ఈ డేట్స్ ఏమిటి? ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు? ఇలాంటి విషయాలన్నీ కూడా నేను మీకు వీడియోలో అయితే పూర్తిగా చెప్తానమ్మా. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా విజిట్ చేయని వారు డైలీ ఇలాంటి జాబ్స్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అందరూ ఆల్‌లో పెట్టుకోండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్‌లో అయితే జాయిన్ అవ్వండి. అక్కడ కూడా డైలీ నేను మీకైతే జాబ్స్ అప్డేట్స్ అయితే పెడుతుంటాను. ఓకేనా? సో ఇక్కడ మీరు గమనిస్తే మనకు నోటిఫికేషన్ అఫీషియల్‌గా జిల్లా ఉపాధి కార్యాలయం నుండి విశాఖపట్నం మరియు శ్రీకాకుళం జిల్లాల్లో విడుదలైతే చేశారమ్మా ఈ నోటిఫికేషన్ అయితే. సో ఇక్కడ చూసుకుంటే మనకు దాదాపుగా ఒక్కొక్క జిల్లాలో 8 కంపెనీలు అయితే ఇక్కడ మిమ్మల్ని రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నాయి. ఇక్కడ చూసుకుంటే కంపెనీల పేర్లు అనేది వీళ్ళైతే మెన్షన్ చేయలేదు మన నోటిఫికేషన్‌లో. ఓకేనా? కానీ మీకు నేను పీడీఎఫ్ నోటిఫికేషన్ ఇస్తాను. ఆ పీడీఎఫ్ నోటిఫికేషన్‌లో మీకైతే ఏ కంపెనీలు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఇలాంటి డీటెయిల్స్ మొత్తం కూడా ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే మీకు ప్రముఖ సంస్థలో ఉద్యోగాలు కల్పిస్తున్నారు. జాబ్ మేళాలో ప్రముఖ సంస్థలు పాల్గొనే అభ్యర్థులకు ఇంటర్వ్యూలు అయితే నిర్వహిస్తున్నారు. సంస్థలు మరియు ఆ సంస్థలు భర్తీ చేసినటువంటి పోస్టులకు సంబంధించిన వివరాల కోసం కిందించిన లింక్స్‌పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేయండి అనేసి మనకు చిన్న అప్డేట్ కూడా నోట్ కూడా వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి జాబ్ మేళాల ద్వారా విశాఖపట్నం జిల్లాలో 8 ప్రముఖ కంపెనీలలో మొత్తం 1130 పోస్టులు భర్తీ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మీకు 290 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మీకు 10థ్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా ఏదైనా డిగ్రీ, పీజీ, డీఫార్మసీ, బీఫార్మసీ మరియు ఇతర అర్హతలు కలిగిన వారందరూ కూడా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళవచ్చును. కనీసం చూసుకుంటే మీకు 18 సంవత్సరాలు నిండుంటే సరిపోతుంది. మీరైతే డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు. గరిష్ట వయసు అనేది మీకు 45 సంవత్సరాలమ్మా. ఓకేనా? జాబ్ మేళా జరిగే తేదీ చూసుకుంటే మీకు విశాఖపట్నం మరియు శ్రీకాకుళం జిల్లాల్లో మీకు ఆగస్టు 2వ తేదీన ఉదయం 10 గంటలకు ఈ జాబ్ మేళా అయితే ప్రారంభం అవుతాయి. మీకు ఏ జిల్లాలోని జాబ్ మేళా ప్రదేశం దగ్గరగా ఉంటే అక్కడికి మీరైతే వెళ్ళొచ్చమ్మా. నో ఇష్యూ. ఓకే. మీరు లోకల్ అయినా, నాన్ లోకల్ అయినా సరే మీరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చును. జాబ్ మేళా జరిగే ప్రదేశం చూసుకుంటే మీకు విశాఖపట్నం జిల్లాలో కంచరపాలెంలో ఉన్న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారు. ఒకసారి మీరు గూగుల్‌లో సెర్చ్ చేసినా సరే మీ అడ్రస్ అయితే మీకైతే దొరికిపోతుంది. శ్రీకాకుళం జిల్లాలో బలగా వద్ద ఉన్నటువంటి గవర్నమెంట్ డీఎల్టీసీ లేదా ఐటీఐ కాలేజ్ వద్ద జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారమ్మా. ఓకేనా? జీతం ఎంత ఉంటుందంటే మీకు మీరు సెలెక్ట్ అయ్యే సంస్థల ఉద్యోగాన్ని బట్టి జీతం అయితే ఉంటుందమ్మా. అంటే మీ యొక్క జాబ్ ప్రొఫైల్ బట్టి మీకైతే సాలరీ అయితే ఫిక్స్డ్ అయితే చేస్తారు. కానీ యావరేజ్‌గా మనకి 10,000 నుండి 25,000 మీకైతే జీతం అయితే కంపల్సరీ వస్తుందనేసి మనమైతే అనుకోవచ్చు. ఫీజు చూసుకోండి. జాబ్ మేళాకు హాజరు కావడానికి ఫీజెస్ ఏం లేదు. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఏమి ఉండదమ్మా. ఉచితంగా మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఎక్కడ చేసుకోవాలి? ఎలా చేసుకోవాలి? ఫీజెస్ కూడా ఏం పే చేయాల్సిన అవసరం అయితే లేదు. మీ యొక్క మొబైల్ నుంచి మీరైతే చేసుకోవచ్చును. ఓకే. నేను చెప్తాను ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేసి. ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే ఇంటర్వ్యూకి హాజరైన అభ్యర్థులను కంపెనీ వారు రాత పరీక్ష, ఇంటర్వ్యూ వంటి వివిధ దశల దానికి మిమ్మల్ని అయితే ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మీకు ఒక నోట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇతరులకు సో ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా ఫార్మల్ డ్రెసెస్ ధరించాలి. కాబట్టి షూ కానీ, వైట్ షర్ట్ కానీ సో ఇలాంటి ఫార్మల్ డ్రెసెస్‌లో మీరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మీ యొక్క ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా! అంటే ఆధార్ కార్డ్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, రెజ్యూమ్ మరియు విద్యా అర్హతల సర్టిఫికేట్స్, జిరాక్స్ కాపీలతో సో మీరైతే ఇంటర్వ్యూకి అయితే హాజరైతే కావాల్సి ఉంటుంది. క్లియర్‌గా ఇక్కడ మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మీకు ఎన్‌సీఎస్ రిజిస్ట్రేషన్ విధానం చూసుకుంటే మీరు ఫస్ట్ ఇక్కడ ఎన్‌సీఎస్ రిజిస్ట్రేషన్ లింక్ క్లిక్ హియర్ అన్నారు. రిజిస్ట్రేషన్ లింక్, సెకండ్ లింక్ క్లిక్ హియర్ అన్నారు. సో మీకు 2 లింకులు ఇస్తాను. సో ఏదో ఒక లింక్‌లో మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చమ్మా. నో ఇష్యూ. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే మీకు నోటిఫికేషన్ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. డౌన్‌లోడ్ శ్రీకాకుళం జాబ్ మేళా నోటిఫికేషన్, డౌన్‌లోడ్ విశాఖపట్నం జాబ్ మేళా నోటిఫికేషన్. ఓకేనా? సో నేను మీకు ఈ 2 లింకులు ఇస్తాను. అక్కడికి వెళ్లి మీరు ఏ డిస్ట్రిక్టో ఆ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని అక్కడ చూడండి ఏ కంపెనీలు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, డేట్స్ ఏమిటి, ఇంపార్టెంట్‌కి సంబంధించి అడ్రస్ ఏమిటి, సాలరీ ఏంటి, ఏజ్ లిమిట్ ఏమిటి మొత్తం ఇంకోసారి చెక్ చేసుకొని సో మీరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండమ్మా. ఓకేనా? సో ఈరోజు మేబీ ఆగస్ట్ 1 అనుకుంటా. సో రేపు మీకైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. కాబట్టి మేబీ రేపే మీకు అయితే జాబ్ అయితే వచ్చేయచ్చు. ఓకేనా? సో ఇది మా వీడియో. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.